హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వచ్చేసరికి 1వ తారీఖు అండి, డిసెంబర్ 1 ఆదివారం పూట. ఇప్పుడు టైం వచ్చి 7:30 అయితే అవుతుంది. నేను ఇప్పుడు ఓలా అలాగే ర్యాపిడో అయితే ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చి 7:50 అయింది. మనకి ఏ టైంకి రైడ్ పడుతుందో చూద్దాం ఒకసారి. ఇవాళ ఆదివారం కాబట్టి కొంచెం మధ్యాహ్నం నుంచి అయితే రైడ్లు పడతాయి, మార్నింగ్ అంతైతే ఉండదు. ఆల్రెడీ పోయిన మంత్ అంతా అసలు రైడ్సే లేవు. నేను కూడా చాలా తక్కువగా తోలేను అన్నమాట. ఇవాళ 1వ తారీఖు వచ్చేసరికి డిసెంబర్ సండే 1వ తారీఖు. మరి ఇవాళ స్టార్ట్ చేస్తున్నాను, ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. మనం ఈ 2 రైడ్స్ అయితే ఆన్ చేసాము, చూద్దాము ఎప్పుడు రైడ్ పడుతుందో. ఫస్ట్ రైడ్ చూద్దాము. మీకు ఫస్ట్ రైడ్ కానీ మీకు చెప్తాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే ఫస్ట్ ర్యాపిడో అయితే పడిందండి. మనం 7:30కి అయితే ఆన్ చేస్తే 9:30కి ఇప్పుడు ర్యాపిడో పడింది. ఓకే చేశాను. ఓకే, పికప్ చూద్దాము. పికప్ చూసేసరికి మనకి 2.3 కిలోమీటర్స్ పికప్ ఉంది. చాలా 2 కిలోమీటర్లు బాగుంది. 2 కిలోమీటర్ల పికప్ అయితే ఉంది. మనం కస్టమర్కి ఫోన్ చేస్తున్నాము, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇలా ఫోన్ పని చేయట్లేదేమో. లొకేషన్కి అయితే వెళ్ళి ఫోన్ చేద్దాము లొకేషన్కి వెళ్ళి కస్టమర్కి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే లొకేషన్కి వెళ్ళిపోదాం. ఒకసారి కస్టమర్కి కాల్ చేద్దాము. నేను కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసానండి. కస్టమర్ లొకేషన్ వచ్చి ఫోన్ చేస్తున్నాను కస్టమర్కి. ఇప్పటిదాకా అయితే ఫోన్ అసలు లిఫ్ట్ చేయట్లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేస్తాను నాకైతే తెలియదు. చూసారా, కస్టమర్ అయితే ర్యాపిడో క్యాన్సిల్ చేస్తుంది. ఎందుకు బుక్ చేస్తారో తెలియదు, ఎందుకు క్యాన్సిల్ చేస్తారో తెలియదు. అందులో ఫస్ట్ రైడ్ 9:30కి పడింది. మార్నింగ్ 7:30కి ఆన్ చేస్తే 9:30 ఫస్ట్ రైడ్ పడింది, అది కూడా ర్యాపిడో. నేను 2.3 కిలోమీటర్స్ పికప్ లాంగ్ నుంచి వచ్చాను కస్టమర్ లొకేషన్కి. వాళ్ళు రాగానే ఎన్నిసార్లు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు ఫోన్ చేస్తేనేమో ఫోన్ లిఫ్ట్ చేయకుండా ర్యాపిడో క్యాన్సిల్ చేస్తారు. అసలు కస్టమర్స్ ఎందుకు బుక్ చేస్తారో ఎందుకు బుక్ చేయరో వాళ్ళకి తెలియదు. అసలు మమ్మల్ని ఇబ్బంది పడతారు ఎందుకు అర్థం కావాలి. ఇట్లే రైళ్ళు పడక ఇబ్బంది పడుతుంటే ఈ లొకేషన్కి వచ్చినాక రైడ్స్ క్యాన్సిల్ చేస్తారు. చూద్దాం మళ్ళీ నెక్స్ట్గా ఇంకా రైడ్స్ ఏం పడతాయో చూడాలి. ఫస్ట్ రైడే క్యాన్సిల్ అయితే సాయంత్రం దాకా మనకి చిరాకు వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం ఇంకా నెక్స్ట్ పడదాం. వర్షం ఇప్పుడే స్టార్ట్ అయిందండి. మనకు చినుకులు అయితే పడుతున్నాయి. ఒడ్డంతా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది వర్షము. ఈ గ్యాప్లో అయితే మనకి ఒక 170 అలాగా 220 ర్యాపిడో అయితే మిస్ అయిందన్నమాట. అసలు మనకి కొట్టే ఛాన్స్ కూడా అయితే ఇవ్వలేదు. పడతాం రెడ్ మార్కులు పడ్డాయి. వర్షం అయితే పడుతుంది. ఇంకా రైడ్స్ అయితే పడతాయి అనుకుంటున్నా ప్రజెంట్. ఇప్పుడు నేను ఒకవేళ పడితే మాత్రం వెంబటే క్లిక్ చేయాలి. చూద్దాం ఇంకేం రైడ్స్ పడతాయి. టైం అయితే 10 అయిందండి. మనకి ఇప్పటిదాకా రైడ్ అయితే పడలేదు. ఇప్పుడే కంకిపాడు దాటేసి పెనమలూరులో అయితే వెయిట్ చేస్తున్నాను. మనకైతే రైడ్ అయితే ఇప్పటిదాకా పడలేదు. కంకిపాడు, గోసాల, ఈడుపుగల్లి, గంగూరు, పెనమలూరు ఇప్పుడు దాకా వచ్చారన్నమాట. ఒక రైడ్ కూడా మోగలేదు. అసలు ఎందుకో కానీ ఒక 1 మంత్ నుంచి రైడ్స్ అయితే అసలు మోగలేదు. ఓలా అయితే దేవుడికి దండం పెడతామన్నమాట. అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది మెరుపుతేగలాగా. మనం పడడానికి కూడా ఛాన్స్ అయితే లేదు ఓలా అయితే. అసలు అంతకుముందు ఓలా రైడ్స్, ర్యాపిడ్ రైడ్స్ చాలా మోగాయి. ఆటోస్ ఎక్కువైపోయినా అనుకుంటే ఆటోస్ కూడా సేమ్ అలాగే ఉన్నాయి. రైడ్స్ అయితే మోగడం లేదు. అంతకుముందు రైడ్స్ మినిమం ఒక రోజు ఒక 10 రైడ్స్ అని వేసేవాళ్ళం. ఇప్పుడు రోజుకు 4 రైళ్ళు 5 రైళ్ళు వేయడానికే గగనం అయిపోతుంది. పోయిన మంత్ అంతా పోయింది. లాస్ట్ వీక్ అయితే మరీ దారుణంగా ఉంది. ఇవాళ నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం 1వ తారీఖు నుంచి అనుకుంటే మార్నింగ్ ఒక రైడ్ మోగింది ర్యాపిడో. వెళ్ళా లొకేషన్కి క్యాన్సిల్ చేస్తారు 2 కిలోమీటర్ పికప్స్కి. ఇలా అయితే ఏంటో అర్థం కావట్లేదు. అసలు ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటి, డ్రైవర్స్ పరిస్థితి ఏంటి, అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు. తోలాలన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. ముందు అసలు ఒక 50 రూపాయల రైడు 60 రూపాయల రైడు పడతా ఉంటే మనకి కొంచెం ఇంట్రెస్ట్ అన్న వస్తుంది. గంటకి అరగంటకి 30 గంటకి 2 గంటలకు కూడా ఒక్క రైడు కూడా మోకపోతే ఎంత చిరాకు వేస్తుందంటే ముందు భయం వేస్తుంది. సో రైడ్స్ పడతాయా పడవా, లేకపోతే ఏంటి పరిస్థితి ఏంటి, ఈవినింగ్లో పరిస్థితి ఏంటి అని. కంకిపాడు నుంచి ఇప్పుడు పెనమలూరు దాకా వచ్చా. టైం 10 అవుతుంది. నేను మార్నింగ్ 7:30కి వచ్చా. ఇప్పుడు దాకా రైడ్ అయితే మార్నింగ్. అందులో నేను ఓలా సబ్స్క్రిప్షన్ కూడా తీసుకున్నా. నాకు ఫ్రీ పాస్ ఇచ్చారు 7th వరకు. కానీ రైడ్స్ పడట్లేదు అని చెప్పి నేను ఓలా రీఛార్జ్ కూడా చేసుకున్నా. ఓలా రీఛార్జ్ చేసుకున్నా సరే ఓలా రైడ్స్ అయితే పడడం లేదు. ర్యాపిడో అయితే ఎలా మోగాయంటే అలా మోగాయి. కొట్టడానికి కూడా చిరాకు వేసేది. అలాంటిది ర్యాపిడో కూడా మోగడం లేదు. చూద్దాం ఈవినింగ్లోపు చూసి ఎలా ఉంటుందో చూడాలి. మనం పడట్లేదని రైడ్ ఇంటికి వెళ్ళిపోతే అమౌంట్ రావట్లేదు, వాటిని చిరాకు వచ్చేస్తుంది. ఇక ఏదో ఒకటి తోలుదాంలో ఏదో ఒకటి చేస్తామంటే రోడ్డు మీద రైడ్స్ పడట్లేదు, ఏం జరగట్లేదు. చూద్దాం ఇంకా ముందుకు వెళ్దాం, లేదంటే ఇక్కడే కాసేపు వెయిట్ చేద్దాం. కన్నూరు సెంటర్ ఖచ్చితంగా పడతాయి. కానీ వచ్చి 15 నిమిషాలు అయితే అయ్యింది, ఇంకా రైడ్ అయితే మోగలేదు. ఇంకా ముందుకు వెళ్దాము.
చూద్దాం. ర్యాపిడో అయితే ఇప్పుడు పడిందండి. ర్యాపిడో 50 రూపాయల రైడ్, 3 గంటల తర్వాత అయితే రైడ్ పడింది. పెన్నూరు వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. ర్యాపిడో అయితే కొట్టాను 50 రూపాయల రైడ్. ఏదైతే ఉందో ఒక రైడ్ అయితే కొడదాము ఫస్ట్, ఈ చిన్నదైనా పెద్దదైనా అని 50 రూపాయల రైడ్ అయితే కొట్టాను. ఇప్పుడు 50 రూపాయల రైడ్ కొడితేనే మనకు కంటిన్యూషన్ ఏదో ఒక రైడ్ పడుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడే 50 రూపాయలు. లొకేషన్ ఇక్కడ చూద్దాము. పికప్ వచ్చేసరికి మనకి 800 మీటర్స్ అయితే ఉంది. కర్నూలు లోపలికి మన పికప్ దగ్గరికి అయితే వెళ్దాము, కంటిన్యూషన్కి వెళ్దాము. పికప్కి అయితే వచ్చేసాను. కస్టమర్ కేర్ అయితే కాల్ చేద్దాం ఒకసారి. కస్టమర్ అయితే లొకేషన్లోనే ఉన్నారండి. కస్టమర్ ఓటీపీ క్లిక్ చేసి మనం డ్రాపింగ్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము. మనకి డ్రాపింగ్ అయితే 1.2 కిలోమీటర్ అయితే వచ్చింది. డ్రాపింగ్ 50 రూపీస్ కాబట్టి పికప్ వచ్చి 1 కిలోమీటర్, డ్రాపింగ్ వచ్చి 1.2 కిలోమీటర్ వచ్చింది. ఈ క్లిక్ చేసిన తర్వాత మీకు కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మీకు రైడ్ అమౌంట్ ఎంత పడుతుందో చెప్తాను. క్లోజ్ చేసి మనం ఇంకా డ్రాపింగ్కి అయితే వెళ్ళిపోదాము. పికప్ అయితే 1.2 కిలోమీటర్ ఉంది, పక్కనే దింపేద్దాము. లొకేషన్కి అయితే వచ్చేసాము అనమాట మనం అప్పుడే. క్లోజ్ చేద్దాము, అమౌంట్ క్లోజ్ చేద్దాము. వస్తే 47 రూపాయలు అయితే అమౌంట్ అయితే పడింది మనకి ర్యాపిడో ఫస్ట్ రైడ్. మనం మార్నింగ్ 7:30కి వస్తే ఇప్పుడు మనకి 11 అవుతున్నట్టు ఉంది. ఇప్పుడు మనకి 47 రూపాయలు అంటే 50 రూపాయలు అయితే మనం 4 గంటలకి 50 రూపాయలు తోలేము అన్నమాట. ఇంకా ముందు ఎలా ఉంటుందో చెప్పలేము, చూద్దాము ఒకసారి మనం రైడ్లు. నెక్స్ట్ రైడ్ పడేదాకా మనం వెయిట్ చేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్. మనకి కన్నూరులో ర్యాపిడో దింపిన తర్వాత 12:30కి అయితే 120 రూపాయలు ర్యాపిడో అయితే మోగింది. ఎక్కడికైనా కొట్టేస్తానండి. కొట్టినాక తెలిసింది అది మనకి పికప్ వచ్చి 500 మీటర్స్ అయితే ఉంది. నేను కస్టమర్ దగ్గరికి అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కస్టమర్కి అయితే కాల్ చేయడం జరిగింది. కస్టమర్ కాల్ చేసిన తర్వాత వాళ్ళు కిందకైతే రావడం జరిగిందండి. కానీ రావడానికి ఒక 5 మినిట్స్ అయితే పట్టింది. వెయిటింగ్ ఛార్జ్ కూడా ఒక 4 నిమిషాలు అయితే పడింది అనమాట మనకి ర్యాపిడో నుంచి. అది కొట్టిన తర్వాత మనం ర్యాపిడో ఓకే చేసాము. ఓకే చేసిన తర్వాత అది కంకిపాడికి అయితే మనం డ్రాప్ అయితే వచ్చిందండి. మనం ఎక్కడైతే మార్నింగ్ 7:30కి బయలుదేరామో మళ్ళీ రిటర్న్ కంకిపాడి అయితే పడింది 12:30కి. వాళ్ళని తీసుకొని నేను కంకిపాడి అయితే రావడం జరిగిందండి. కంకిపాడిలో దింపేసిన తర్వాత నేను వాళ్ళ దగ్గర అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. ఇక ఒక టైం అయితే 12:30 అయిపోయింది అప్పటికే. ఇంకా అండి నమస్తే అండి. మనం మార్నింగ్ 11:30కి ఇక్కడ మనకి పెన్నూరులో కంకిపాడు అయితే రిటర్న్ మోగిందనమాట. కంకిపాడులో మనం ర్యాపిడో డ్రాప్ చేస్తాము. మనం మార్నింగ్ 7:30కి ఎక్కడైతే మొదలు పెట్టామో మళ్ళీ కంకిపాడులో వచ్చి చేరాము అనమాట. ఇక మనం దింపేసరికి 12:40 అయిపోయింది. ఇక 1 గంట అయిపోతుందని చెప్పి మన ఇంటికి అయితే వెళ్ళిపోయి భోజనం అయితే చేయడం జరిగింది. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకోవడం జరిగింది. తీసుకున్నాక తెలిసిన వాళ్ళు అయితే ఫోన్ చేశారు. తాడిగడప బ్రైట్ హాస్పిటల్ దగ్గరికి తీసుకురావాలని చెప్పి నేను వస్తా అని చెప్పాను. 2 o'clockకి వెళ్దామని చెప్పారు. ఓకే మేడం అని చెప్పాను. నేను 2ంటికి కంకిపాడు వచ్చి వాళ్ళని తీసుకొని బ్రైట్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేస్తాను. డ్రాప్ చేసేసరికి 4 అయితే అయ్యిందనమాట. 4ంటికి మనకి ఫస్ట్ వాల్ అనేది కంకిపాడు నుంచి పడిందనమాట. పోరంకి సీతాపురం కాలనీకి అయితే వాల్ అయితే పడింది. మనం ఇప్పుడే పోరంకి సీతాపురం కాలనీ వాళ్ళ దింపేసి మీకు వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే మధ్యాహ్నం టెన్షన్గా ఉండడం వల్ల వీడియో చేయలేదు. తొందరగా మేడం గారు రమ్మన్నారు, వెళ్ళిపోయాను, హాస్పిటల్ తీసుకొచ్చేసాను. కాబట్టి ఇప్పుడే పోరంకిలో దింపి కస్టమర్ని మీకు వీడియో చేయడం జరుగుతుంది. చూద్దాం, ఈవినింగ్ అయింది కాబట్టి ఇప్పుడు టైం వచ్చేసరికి మనకి 5 అయితే అవుతుంది. ఇంకా రైడ్స్ ఏమైనా పడతాయేమో చూద్దాము. రైడ్స్ పడిన తర్వాత మీకు అప్డేట్ తెలియజేస్తాను ఫ్రెండ్స్. మనం ఇప్పుడు గన్నవరం విమానాశ్రయంలో అయితే ఉన్నామండి. మనకి ఇక్కడ ర్యాపిడో అయితే పడింది. ఆ విజువల్స్ ఒకసారి చూడండి. ట్రాఫిక్ ఎంత ఉందో, వెహికల్స్ అయితే ఎన్ని ఉన్నాయో. ఇప్పుడే ఫ్లైట్ అయితే ల్యాండ్ అయింది. హాయ్ అండి. మనకి పోరంకి సీతాపురం కాలనీ నుంచి గన్నవరం అయితే ఎయిర్పోర్ట్కి అయితే పడిందండి ర్యాపిడో 300 రూపాయలు. నేను ఓకే చేస్తాను. కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఓటీపీ క్లిక్ చేసి మనం రైడ్ అయితే వచ్చేస్తాం అనమాట. ఇప్పుడు మనం ప్రస్తుతం గన్నవరం ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నామన్నమాట. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మనకి రైడ్స్ పడతాయో లేదో చూడాలి ఒకసారి. ఎందుకంటే మనకి ఆల్రెడీ అక్కడ మనకి 5కి అయితే పడింది. ఇక్కడికి వచ్చేసరికి మనకి 5:30 అయింది. హాఫ్ అన్ అవర్ అయితే జర్నీ పట్టింది గన్నవరం ఎయిర్పోర్ట్ రావడానికి పోరంకి నుంచి.
మనకి ర్యాపిడో అయితే పడిందన్నమాట 300 రూపాయలు. అది ఓటీపీ కొట్టేసి ఇక్కడ మనం డ్రాప్ చేసాము. ఇక్కడ నుంచి మనకి ఏమన్నా రైడ్స్ పడతాయేమో చూడాలి. మనం ఇప్పుడు ఖచ్చితంగా మనం గన్నవరం ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాం అనమాట. ప్రస్తుతానికి ఎన్ని వెహికల్స్ అయితే పార్కింగ్లో ఉన్నాయి చూడండి. ఇవన్నీ మన రైడ్స్ కోసం వెయిట్ చేస్తున్నారన్నమాట అందరూ. ఇక్కడి నుంచి మనకి రైడ్స్ పడితే చూద్దాము, లేదంటే ఇక్కడి నుంచి మన ఖాళీ క్యాసరపల్లి నుంచి కంకిపాడు ఇంటికి అయితే వెళ్ళిపోతాము. మీకు రైడ్స్ పడకపోతే మీకు విషయం చెప్తాను వెళ్ళిపోయేది లేదని. ఓకే ఫ్రెండ్స్, టైం వచ్చేసరికి 7 అయితే అయింది. మనం ఇక్కడికి వచ్చేసరికి 5:30కి వచ్చాము. ఇప్పుడు 7 అయితే అవుతుంది, 1.5 అవర్ అవుతుంది. ఇప్పటిదాకా మనకి రైడ్ అయితే పడలేదు. కాబట్టి మనం ఇక్కడ నుంచి క్యాసరపల్లి నుంచి కంకిపాడు ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే టైం అయిపోయింది. ఇంకా రైడ్స్ అయితే ఏం పడేటట్టు లేవు, చాలాసేపు అయిపోయింది. మధ్యలో మన రైడ్స్ పడితే కొట్టుకుంటూ వెళ్తాను, లేదంటే ఖాళీగా ఇంటికైతే వెళ్ళిపోతాను. ఈరోజు మొత్తం మనం ఎంత తోలామంటే 2 ర్యాపిడో వేసాను, 120 రూపీస్, అలాగే 50 రూపీస్, ఒక వాలా 170, ఒక కిరాయి 300 రూపాయలు, ఒక ర్యాపిడో వచ్చి 300 రూపాయలు ఎయిర్పోర్ట్. మొత్తం కలిపి 970 రూపీస్ అయితే తోలడం జరిగింది. సండే పూట చాలా రైడ్స్ పడాలి, వాళ్ళకి రైడ్స్ అయితే లేవు. కాబట్టి మనకి ఇక్కడ టైం అయితే అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతున్నాం. టోటల్గా మనం మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు 970 రూపాయలు అయితే తోలడం జరిగింది. 970 రూపీస్. మన ఛానల్లో రోజు కూడా ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా చూసి ఎలా ఆటోస్ ఎలా నడుపుతున్నామో, డ్రైవర్స్ ఎంత కష్టపడుతున్నారు అన్నది మీరు కూడా చూసుకోవచ్చు అన్నమాట. కొత్తగా వచ్చే ఆటో వాళ్ళకి కూడా చాలా జాగ్రత్తగా చూసి ఆటో కొనుక్కోండి. ఎందుకంటే రైడ్స్ అనేది చాలా తగ్గిపోయాయి, ఎర్నింగ్స్ కూడా లేవు. కాబట్టి మీరందరూ ఆచితూచి జాగ్రత్తగా ఆటోస్ కొనుక్కోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.